ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న మనకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క జనరల్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వచ్చేసి మనకి అడ్మిషన్ ఓపెన్ ఫర్ ఈ యొక్క వివిధ రకాల కోర్సుల కోసం ట్రైనింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ రామంతపూర్ లొకేషన్లో ఉన్న నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా పలు రకాల కోర్సుల కోసం ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ కోర్సెస్ వచ్చేసి మనకి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అనమాట. వన్స్ ఈ యొక్క కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్స్ అనేది కూడా ఇస్తారనమాట, మరియు వస్తుంది. సో ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అడ్మిషన్ ఓపెన్ ఫర్ ఐటీఐ సిటిఎస్ కింద మనకి ఈ యొక్క అడ్మిషన్స్ అనేది కూడా ఓపెన్ చేస్తున్నారు. సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ట్యూషన్ ఫీజు కానీ ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదు. ఇది వచ్చేసి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అనమాట. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్ హైదరాబాద్ లొకేషన్లో ట్రైనింగ్ సెంటర్లో మనము ట్రైనింగ్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పలు రకాల కోర్సుల కోసం ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంట్లో ఫస్ట్ కోర్స్ వచ్చేసి డ్రోన్ టెక్నీషియన్. మినిమం 6 మంత్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. 24 సీట్స్ ఉంటాయి. 10th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సెకండ్ కోర్స్ వచ్చేసి డ్రోన్ పైలట్ జూనియర్. 6 మంత్ కోర్స్, 48 సీట్స్ ఉంటాయి. 10th క్వాలిఫికేషన్ మినిమం పాస్ అయి ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైనింగ్ అండ్ రిపేర్. 2 years కోర్స్, 24 సీట్స్ ఉంటాయి. 10th పాస్ మినిమం అయి ఉండాలి. తర్వాత మనకి ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనమాట. 1 year కోర్స్ ఉంటుంది. 24 సీట్స్ ఉంటాయి. మినిమం 10th పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సిక్స్త్ వన్ వచ్చేసి సెమీ కండక్టర్ టెక్నీషియన్. 1 year కోర్స్, 24 సీట్స్ ఉంటాయి. మినిమం 12th పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఫైనల్గా మనకి సిక్స్త్ వన్ వచ్చేసి టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ అనమాట. 2 years కోర్స్, 24 సీట్స్ ఉంటాయి. మినిమం 10th పాస్ అవుట్ అయిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఈ యొక్క కోర్సెస్ వచ్చేసి మనకి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్ హైదరాబాద్లో ఉన్న ట్రైనింగ్ సెంటర్లో వీళ్ళు మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అఫీషియల్ నోటిఫికేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేసి అప్లై చేయండి. తర్వాత మరిన్ని వివరానికి వస్తే ఇక్కడ చూడవచ్చు ఏజ్ 18 years యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ అకార్డింగ్ సెషన్ అనమాట. తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ఉమెన్ క్యాండిడేట్స్. దెన్ మనకి సపరేట్ బాయ్స్ మరియు గర్ల్స్ హాస్టల్ అవైలబుల్గా ఉంటుంది. ఎవ్రీ మంత్ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. లాస్ట్ డే టు అప్లై వచ్చేసి 36th June. సో మనకి 2025 30వ తారీఖు 6వ నెల 2025 వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సెలక్షన్ ఆన్ 10th మెరిట్ బేసిస్ రిజర్వేషన్ పాలసీ యాజ్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి కొన్ని ఫీజ్ డీటెయిల్స్ విషయాలను చూసుకోవచ్చు. చాలా తక్కువ ఫీజు అయితే ఉందన్నమాట. హార్డ్లీ ఒక 2000-3000లోనే ఈ కోర్స్ అనేది కూడా మీరు కంప్లీట్ చేయవచ్చు ఈ పర్టికులర్ ట్రైనింగ్ సెంటర్లో. ఇక్కడ అడ్మిషన్ ఫీజు చూసుకుంటే మనకి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్, తర్వాత అదర్ కేటగిరీ వాళ్ళకి 25. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనకి 50 రూపీస్ ఉంది. అదర్ క్యాండిడేట్కి నిల్. తర్వాత మనకి ఈ యొక్క కాషన్ ఫీ డిపాజిట్ అయితే ఉంటుంది 250 రూపీస్. తర్వాత జిమ్స్ దానికి సంబంధించిన 100 రూపీస్, ల్యాబొరేటరీ డిపాజిట్ అని. ట్యూషన్ ఫీ చాలా తక్కువ ఉంది. జస్ట్ మనకి ఫర్ మంత్ 150 రూపీస్ పే చేస్తే చనిపోతుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుందన్నమాట. అదర్ కేటగిరీకి చాలా తక్కువ ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు మనకి ఈ పర్టికులర్ కోర్సెస్ అనేది కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రజెంట్ చాలా వాల్యుబుల్ కోర్సెస్ అనమాట. దీంట్లో చాలా వాల్యుబుల్ కోర్సెస్ విషయానికి వస్తే డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్ కోర్సెస్ మీరు బయట ఏదైనా రికగ్నైజ్డ్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్లో మీరు నేర్చుకోవాలంటే కనుక మినిమం ఒక 60,000 ప్లస్ అయితే మనకి బేసిక్గా ఫీజు అనేది కూడా అవుతుందన్నమాట. బట్ ఈ యొక్క నేషనల్ ట్రైనింగ్ సెంటర్లో మనకి ఈ యొక్క 2 కోర్సెస్ మనకి మేజర్గా అంటే ప్రజెంట్ బాగా డిమాండ్ ఉన్న 2 కోర్సెస్ అనేది చాలా తక్కువలో అయితే అయిపోతుంది అనమాట. హార్డ్లీ ఒక 2 to 3,000లోనే అయిపోతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఎవరైతే మినిమం 10th పాస్ అయిన వాళ్ళకి ఒక మంచి ప్రొఫెషనల్ పేరు ఉన్న ఏదైనా కోర్సెస్ కావాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ట్రై చేయండి గైస్. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్
క్లిక్ చేసి ఓపెన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసి అప్లై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.